మీరు రాజమౌళి ఈగ సినిమా చూసే ఉంటారు కదా. ఓ దుర్మార్గుడి అతి పెద్ద సామ్రాజ్యాన్ని ఓ చిన్ని ఈగ ఎలా కాల్చి బూడిద చేసిందో ఆ సినిమాలో చూశాం. చిన్న ఈగే కదా అని తక్కువ అంచనా వేయడానికి లేదు. అది పగపట్టిందంటే ఎంతటి బలమైన వాళ్ళనైనా కుదిపేస్తుంది. సరే, అది సినిమా రైటర్ అలా రాశారు అనుకుందాం. కానీ ఇప్పుడు సరిగ్గా అలాంటి పరిస్థితే ప్రపంచ అగ్రరాజ్యం అమెరికాకు ఎదురైంది. ఆవులు గేదెల శరీరంలోకి చొచ్చుకుపోయి మాంసాన్ని తినేసి ప్రాణాలనే తీసేస్తున్న న్యూ వరల్డ్ స్క్రూవామ్ అనే ఈగ ఇప్పుడు పాడి రైతులకు నిద్రలేని రాత్రులను మిగులుస్తోంది. చిన్న ఈగ పగతో అమెరికా ప్రభుత్వం కూడా వణికిపోతోంది. వీటిని కంట్రోల్ చేయడానికి ఏకంగా ప్రభుత్వమే రంగంలోకి దిగింది. మరి అంత ప్రమాదకరమైన ఈగ ఏంటది? ఎలా అంతం చేస్తారు దాన్ని? న్యూ వరల్డ్ స్క్రూవామ్ అనే సైన్స్ పరిభాషలో న్యూ వరల్డ్ స్క్రూవామ్ ను సైన్స్ పరిభాషలో కొష్లియోమియా హోమిని ఓరక్స్ అంటారు. ఇవి ప్రధానంగా పరాన్న జీవులు, అంటే ఆవులు, గేదెలు, గుర్రాలు, గొర్రెల వంటి జంతువులపైన ఆవాసం ఏర్పరచుకుంటాయి. వాటి శరీరం పైన గాయాలు చేసి మాంసాన్ని భక్షిస్తాయి. దీంతో ఆయా జంతువులకు ప్రాణాపాయం సంభవిస్తుంది. అమెరికాతో పాటు దక్షిణ అమెరికా దేశాల్లో ఈగలు పెద్ద సమస్యగా మారిపోయాయి. 2023 నుంచి సెంట్రల్ అమెరికాలో వీటి వ్యాప్తి పెరిగిపోయింది. పనామా, కోస్టారికా, నికరాగ్యా, హోండరస్, గ్యాటెమాలా, ఎల్ సాల్వడార్ తదితర దేశాల్లో ఎన్నో కేసులు నమోదయ్యాయి. ఈగలు గత ఏడాది దక్షిణ మెక్సికోకు చేరుకున్నాయి. అటు నుంచి అమెరికా దక్షిణ సరిహద్దు ప్రాంతాలకు వ్యాప్తి చెందాయి. వీటి దెబ్బకు అమెరికా మెక్సికో సరిహద్దుల్లో పశువుల వ్యాపార కేంద్రాలు మూసివేయాల్సి వచ్చింది. మెక్సికో నుంచి పశువుల దిగుమతి నిలిపివేశారు. పాలిచ్చే ఆవులు, గేదెలు మరణిస్తుండటంతో రైతులు గగ్గోలు పెడుతున్నారు. 2023 నుంచి ఇప్పటి వరకు 35,000 న్యూ వరల్డ్ స్క్రూవామ్ ఇన్ఫెక్షన్ కేసులు నమోదయ్యాయి. నమోదు కానివి ఇంకెన్నో ఉన్నాయి. మరి ఇంతలా ప్రబలిస్తున్న ఈ ఈగ సమస్యలను ఎలా నియంత్రిస్తారు? ఈ స్క్రూవామ్ అనే ఈగలను అరికట్టడానికి పెద్ద తతంగమే ఉంటుంది. వజ్రాన్ని వజ్రంతోనే కొయ్యాలి అన్నట్లుగా ఈగలను ఈగలతోనే నియంత్రిస్తారు. అక్కడ మగ ఈగలను సేకరించి ప్రయోగశాలలో సెటిలైజ్ చేస్తారు. ఇలాంటి కోట్లాది మగ ఈగలను హెలికాప్టర్ల ద్వారా ప్రభావిత ప్రాంతాల్లో వదులుతారు. ఇవి ఆడ ఈగలతో జతకడతాయి. దీంతో ఆడ ఈగల్లో సంతానోత్పత్తి సామర్థ్యం క్షీణిస్తుంది. అవి గుడ్లు పెట్టలేవు. ఫలితంగా సంతానోత్పత్తి తగ్గిపోతుంది. కొన్ని దశాబ్దాలుగా ఇదే వ్యూహం అమలు చేస్తున్నారు. అయితే అమెరికాలో స్టెరిలైజేషన్ కేంద్రం ప్రస్తుతం ఒకటే ఉన్నట్లు తెలుస్తోంది. మరికొన్ని కేంద్రాలు ప్రారంభించేందుకు అనుమతి ఇవ్వాలని అమెరికా చట్టసభ సభ్యులు జూన్ 17న ప్రభుత్వానికి లేఖ రాశారు. అమెరికా వ్యవసాయ శాఖ వెంటనే స్పందించింది. ఫ్లై ఫ్యాక్టరీ ప్రారంభిస్తామని ప్రకటించింది. టెక్సాస్, మెక్సికో సరిహద్దుల్లో ఈ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయబోతున్నట్లు తెలిసింది. పశువుల రక్త మాంసాలు రుచి మరిగిన ప్రాణాంతక ఈగలను అంతం చేయడం చెప్పినంత సులువు కాదు. ఇది చాలా వ్యయ ప్రయాసాలతో కూడిన ప్రక్రియ. మెక్సికోలో ఈగల లార్వాల ఉనికిని గుర్తించడానికి జాగిలాలను ఉపయోగిస్తున్నారు. ఇవి వాసన చూసి ఈ లార్వాలను పసిగడతాయి. ఇందుకోసం జాగిలాలకు ప్రత్యేకంగా శిక్షణ కూడా ఇస్తున్నారు. ఇక మనుషులకు వీటి ద్వారా ఏమైనా ముప్పు ఉంటుందా అంటే మనుషులకు మాత్రం స్వల్పంగానే ముప్పు ఉన్నట్టుగా తెలుస్తోంది. పూర్తిగా ఎతికిన స్క్రూవామ్ పశువుల పైన గాయాలున్న చోట వందల సంఖ్యలో గుడ్లు పెడుతుంది. గుడ్ల నుంచి బయటకు వచ్చిన లార్వాలు అక్కడే మాంసం తింటూ ఎదుగుతాయి. పశువుల పుండే వాటికి ఆవాసం. రెక్కలొచ్చిన తర్వాత ఎగిరిపోతాయి. మరో పశువుపై వాలి సంతతిని వృద్ధి చేస్తాయి. అమెరికాలో ఇలాంటి ఈగల బెడద ఇది మొదటిసారేం కాదు. 1960, 1970 దశకంలో విపరీతంగా బాధించాయి. అప్పట్లో పాడి పరిశ్రమకు భారీగా నష్టం వాటిల్లింది. మగ ఈగల ద్వారా అతి కష్టం మీద
ఎంతో ఖర్చుతో వీటిని నియంత్రించగలిగారు. ఈ స్క్రూవామ్ అనే ఈగలు చచ్చిపోయిన పశువుల మీద కంటే బ్రతికున్న పశువులపైనే ఉండటానికి ఇష్టపడతాయట. ఇంట్లో పెంచుకున్న శునకాలు, పిల్లులకు కూడా ఇవి వ్యాప్తి చెందే అవకాశం ఉందంట. మనుషులకు కూడా ముప్పు ఉన్నప్పటికీ అది చాలా స్వల్పంగానే ఉంటుందని చెప్తున్నారు.